హాయ్ హలో ఎవరివన్ నమస్తే. నా పేరు మోహన్. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక కొత్త జాబ్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఎటువంటి ట్రైనింగ్ అసిస్టెన్స్ రిలేటెడ్ కాదు. కంప్లీట్గా జాబ్ ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళ కోసమే స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ ఈ ప్రోగ్రామ్ అనేది. సో వన్స్ మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే 100% జాబ్ గ్యారంటీ. అండ్ లాస్ట్ వీక్ మేము ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము, అది కోటాక్ బ్యాంక్. ఈసారి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యి ఒక హై లెవెల్ ప్రయారిటీ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాము. సో దీని గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో నెక్స్ట్ 15 minutes మాట్లాడతాను. ఒకవేళ మీరు 2025-2024 బిలో గ్రాడ్యుయేట్స్ అయ్యుండి మీకు లిటిల్ బిట్ 3 to 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీలోనూ ఉండుంటే మీరు కంపల్సరీ ఈ వీడియో చూడాలి. అండ్ ప్యాకేజ్ కూడా లాస్ట్ జాబ్ లాగా 3.36 LPA 3.5 LPA కాదు, ఈసారి 6.3 LPA. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించే, ఒక ఫ్రెషర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించే జాబ్కి ఈక్వల్గా మేము ఈ జాబ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో దాని డీటెయిల్స్ అనేవి ఇన్ డీటెయిల్గా నేను అసలు ప్రోగ్రామ్ ఏంటి, అసలు ఎంత ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు, అసలు ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, హైరింగ్ ప్రాసెస్ ఏంటి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ అయితే యూ కెన్ జాయిన్, లేదా మీకు ఇది ఇర్రెలవెంట్ అనిపిస్తే యూ కెన్ లైక్ అండ్ స్కిప్ ద వీడియో. ఓకే, సో ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్తాను చూడండి. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కెరియర్ 247తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ప్రయారిటీ బ్యాంకింగ్ ప్రోగ్రామ్. మీరు చూసినట్టయితే నేను జూమ్ చేస్తున్నాను స్క్రీన్ని. ఇట్స్ ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఫర్ యువర్ కెరియర్ టు జాయిన్ యాజ్ ఏ డిప్యూటీ మేనేజర్. సో యాక్సిస్ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్ బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిందంటే, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా వాళ్ళు ట్రైన్డ్ అయిన క్యాండిడేట్స్ని తీసుకోవడానికి చూస్తున్నారు. అంతే తప్ప రెగ్యులర్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఆర్ PSUs ఉంటాయి కదా, వీటిలాగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ పెట్టి ఫిల్టర్ చేసి తర్వాత జాయిన్ చేసుకుంటలే. వాళ్ళకి ఎలాంటి క్యాండిడేట్స్ కావాలంటే ప్రీ ట్రైన్డ్ కావాలి. సో బ్యాంకింగ్ సెక్టర్లో వీళ్ళు మాతో కొలాబరేట్ అవడానికి రీజన్ ఏంటంటే, మేము 1 year ట్రైనింగ్ ఇస్తాము. ఈ డ్యూరేషన్ అనేది 1 year ఈ ప్రోగ్రాము. ఈ 1 year డ్యూరేషన్లో మీ ట్రైనింగ్, మీ అనలిటిక్స్ మొత్తం అన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఇచ్చే జాబ్ రోల్ ఏంటంటే డిప్యూటీ మేనేజర్. అండ్ స్టార్టింగ్ శాలరీ వచ్చి మీరు ఇక్కడ చూసినట్టయితే నేను హైలైట్ చేశాను, ఇట్ ఈస్ 6.3 LPA. సో ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ ఏ IT ఫ్రెషర్ ప్యాకేజ్. అసలు ఒక IT ఫ్రెషర్ ప్యాకేజ్ చూసుకుంటే చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి ఐటీ కదా, సో దాంతోనే కంపేర్ చేస్తున్నాను. ఒక ఫ్రెషర్ జాయిన్ అయితే ఏ కంపెనీ అయినా సరే 3 lakhs నుంచి 4 lakhs ఇస్తారు. కానీ నీకు ఒక 25-24 పాస్ అవుట్ అయ్యి ఉండి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే నువ్వు 6 lakhsతో స్టార్ట్ చేయొచ్చు నీ కెరియర్. అండ్ ఆల్సో మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా వస్తుంది యూనివర్సిటీ నుంచి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం వల్ల. అంటే 1 year పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఫ్రమ్ ద యూనివర్సిటీ. అంటే ఇట్స్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేషన్. తర్వాత ఫ్యూచర్లో మీకు PG కూడా కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది, రైట్? సో ఫస్ట్ నేను ఎలిజిబిలిటీ గురించి మాట్లాడతాను. సో ఎలిజిబిలిటీ గురించి చెప్తే అసలు ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు అప్లై చేయకూడదు, అసలు ఈ వీడియో నాకా కాదని ఫస్ట్ ఒక క్లారిటీ వస్తుంది కదా. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడతా, తర్వాత మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటంటే, అట్లీస్ట్ మీకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ దేనికి కన్సిడర్ చేస్తున్నాం అంటే, వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది డిప్యూటీ మేనేజర్ లెవెల్ రోల్, అంటే కొంచెం హై లెవెల్ రోల్. ఇది ఫ్రెషర్ కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఉండే రోల్ అనమాట. సో ఒక 6 months నీకు కంపెనీలో వర్క్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, టీంతో ఎలా కొలాబరేట్ అవ్వాలి, లేదంటే పీపుల్తో ఎలా మాట్లాడాలి, లేదంటే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక మినిమం 6 months ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. సో క్యాండిడేట్ విత్ మినిమం 6 months సేల్స్ ఎక్స్పీరియన్స్ కెన్ బి అప్లై. సో సేల్స్ అని ఇక్కడ ఎందుకు చెప్పారంటే, ఈ బ్యాంకింగ్ సెక్టార్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ హై లెవెల్లో ఎవరికి మంచిగా ఉంటాయంటే సేల్స్ పీపుల్కి ఎక్కువ ఉంటాయి. సో మీకు లాస్ట్ 6 monthsలో సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు డెఫినెట్గా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ మీకు రిలీవింగ్ లెటర్ కూడా ఉండాలి ఏదైనా మీకు పర్టికులర్ వర్క్ చేసిన కంపెనీ నుంచి. అలాగే గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ విత్ 50% అండ్ అబోవ్. సో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా ఒక 50% మార్క్స్ అబోవ్ ఉంటే చాలు.
అలాగే రెగ్యులర్ మోడ్ విత్ 50% గ్రాడ్యుయేషన్ డిగ్రీ 10+2+3 ప్యాటర్న్ కంపల్సరీ ఫర్ 2 years గ్యాప్ ఈజ్ అలౌడ్ బిట్వీన్ 10th అండ్ గ్రాడ్యుయేషన్. ఓకే, ఇంకా ఏమి ఇచ్చారంటే కొంతమందికి అలౌవెన్స్ కూడా ఇచ్చారు. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చేసే టైంలో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మైట్ బి. వాళ్ళకి ఎడ్యుకేషన్ గ్యాప్ను కూడా ఈ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే నీకు ఒక 2 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందనుకోండి, చాలా ఐటీ కంపెనీస్ అనేవి అలౌ చేయరు. కానీ మీరు బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ వెళ్దాం అనుకున్నారనుకోండి, ఈ ఆపర్చునిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట మీకు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 21 years నుంచి 28 years మధ్యలో ఉండాలి. సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి 21 నుంచి 28 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. మీకు ఒక 6 months సేల్స్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ యాడ్ ఆన్ ఫర్ యూ. అలాగే హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే రిలవెంట్ హైరింగ్ పాలసీ, వీ హ్యావ్ ఎ relative working with access according to them. Moreover, if 2 relatives get selected for the program, candidate with the lower assessment score will have withdraw their application. So ఒకసారి ఈ పాయింట్ కూడా చూసుకోండి. ఏంటంటే ఇఫ్ 2 relatives get the selection for the program, candidate with the lower assessment score will have a withdraw their application. అంటే ఒకవేళ ఇద్దరు రిలేషన్ పీపుల్ వాళ్ళని యాక్సిస్ బ్యాంక్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారండి, కపుల్ అవ్వచ్చు, అదే మ్యారీడ్ కపుల్ అవ్వచ్చు, లేదంటే బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఎవరైతే రిలేషన్ ఉన్న 2 people జాయిన్ అవుదాం అనుకుంటారో వీళ్ళిద్దరికీ ఒకే కంపెనీలో జాబ్ ఇవ్వరు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే డోంట్ ప్రిఫర్ దిస్. ఓకే, సో మీ ఇద్దరిలో ఎవరైతే హై స్కోర్ గెయిన్ చేస్తారో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. సో ఈ పాయింట్ మాత్రం మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. అలాగే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, సో డిసిప్లినరీ యాక్షన్స్ కూడా ఉంటాయి. ఇలాంటివి ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ ఇష్యూస్ కానీ రైజ్ అయినా మీ సైడ్, అప్పుడు మేబీ ఎలిజిబుల్ లేకుండా వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ క్రిమినల్ కేసెస్ కానీ పెండింగ్ లీగల్ యాక్షన్స్ కానీ ఇలాంటివి ఉండకూడదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ లీగల్ ఇష్యూస్, మీకు ఎటువంటి రిమైనింగ్ థింగ్స్ ఏం కాదు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు చూసుకోవాల్సింది లీగల్ ఇష్యూస్ అండ్ రిలేటివ్ పాలసీ ఒకటి ఉంది. ఏంటంటే 2 people who are relative to each other ఒకరికి మాత్రమే ఛాన్స్ ఇస్తారు. ఓకే, సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరి హైరింగ్ ప్రాసెస్ ఏంటి? ఓకే సార్, నేను దీనికి ఎలిజిబుల్, నాకు హైరింగ్ ప్రాసెస్ ఏంటో చెప్పండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చారనుకోండి, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మీకు డీటెయిల్స్ ఫిల్ చేయడం కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. లేదా గూగుల్ ఫామ్ అనేది మేము ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ది వీడియోలో ప్రొవైడ్ చేస్తాం, ఆ గూగుల్ ఫామ్ అన్న ఫిల్ చేయండి. మా టీమ్ మీకు డైరెక్ట్గా కాల్ చేసి డీటెయిల్స్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్న స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఫర్దర్గా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో నేను జూమ్ చేస్తున్నాను కొంచెం. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వచ్చే పేజ్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఎంప్లాయీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడ్ చేయాలి. మీరు ఎంప్లాయీ డీటెయిల్స్ ఏమి ఫిల్ చేసినా, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఏమి ఫిల్ చేసినా సరే వాటి కరస్పాండింగ్ డాక్యుమెంటేషన్స్ కానీ అండ్ స్క్రీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. సో మీ డాక్యుమెంటేషన్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. దెన్ వీ విల్ గో త్రూ ద స్క్రీనింగ్ ప్రాసెస్. సో మీరు ఒక్కసారి ఆన్లైన్ రిజిస్టర్ అయిన తర్వాత స్క్రీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుందంటే నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రాక్టర్డ్ ఆన్లైన్ అసెస్మెంట్. సో మేము ఈ ప్రోగ్రామ్కి ఎవరిని పడితే వాళ్ళని డైరెక్ట్గా తీసుకోం. మేము ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ని, అలాగే ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మాత్రమే మేము ట్రైనింగ్ ఇచ్చి యాక్సిస్ బ్యాంక్కి ప్రొవైడ్ చేస్తాం ఆ క్యాండిడేట్స్ని జాబ్ అష్యూరెన్స్కి. విచ్ ఇస్ నథింగ్ బట్ మేము సెలెక్ట్ చేసే ప్రాసెస్లో యాక్సిస్ బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ని మాత్రం మనం సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి యాక్సిస్ బ్యాంక్లో జాబ్ వచ్చేస్తుంది. సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇదేమి మళ్ళీ ఇంటర్వ్యూలు జరగడం అలాంటివి ఏమి ఉండదు. మనీ పే చేసిన తర్వాత ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది అంటే మీకు ఆల్రెడీ జాబ్ వచ్చేసినట్టే. మీరు ట్రైనింగ్ లోపలికి రావడానికే ఈ అసెస్మెంట్ అంతే తప్ప మేము మనీ పే చేసుకుని అసెస్మెంట్స్ అన్నీ పెట్టి జాబ్ వస్తారా అదని డైల్మాలో మిమ్మల్ని పెట్టం. నేను ముందే క్లియర్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. హైరింగ్ ప్రాసెస్ అంతా ఫస్ట్ అయిపోయిన తర్వాతే, మీరు జాబ్కి ఫిట్ అవుతారని మాకు తెలిసిన తర్వాతే
మేము ట్రైనింగ్ అనేది 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మీరు ఇంకా డైరెక్ట్గా జాబ్ జాయిన్ అయిపోవడమే. ఓకే, ఆ 1 year ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తాను, డోంట్ వరీ. సో ఒకసారి మీరు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మేము మీకు ఒక ఆన్లైన్ అసెస్మెంట్ పెడతాం. ఈ ఆన్లైన్ అసెస్మెంట్లో యాప్టిట్యూడ్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్, వెర్బల్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ పెడతాం. అంటే మీ స్కిల్ టెస్ట్ చూడడానికి, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేస్తున్నారు, డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది, వీళ్ళు వొకాబులరీ ఎలా ఉంది, మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతారా లేదా, అండ్ గుడ్ ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడగలరా లేదా, ఇలాంటివి టెస్ట్ చేయడానికి ఆన్లైన్ అసెస్మెంట్ పెడతాం. ఎవరైతే ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేస్తారో నెక్స్ట్ కెరియర్ 247 మా ప్యానల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అంటే మా సైడ్ నుంచి కెరియర్ 247 నుంచి హెచ్ఆర్ టీమ్, టెక్నికల్ టీమ్ అండ్ కమ్యూనికేషన్ టీమ్ మొత్తం మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఐదర్ సేల్స్ టీమ్ అవ్వచ్చు, లేదా హెచ్ఆర్ టీమ్ అవ్వచ్చు, లేదా టెక్నికల్ సైడ్, విచ్ ఇస్ నథింగ్ బట్ మేనేజర్ లెవెల్ ఉన్న క్యాండిడేట్స్ కూడా మీతో జాయిన్ అయ్యి మీతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దే విల్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మేము కొంతమంది సెలెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఫేజ్ ఏమో రిటన్ టెస్ట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కొంతమంది ఫిల్టర్ అయిపోతారు. ఆ ఫిల్టర్ అయిన వాళ్ళు మళ్ళీ మేము ఇంటర్వ్యూలో ఫిల్టర్ చేస్తాము. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తారు. సో ఇక్కడ కెరియర్ 247 కానీ ఏ థర్డ్ పార్టీ వాళ్ళు ఉండరు. మేము ఏంటంటే కెరియర్ 247 అనేది ఒక ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే ఒక కొలాబరేషన్ అనమాట యాక్సిస్ బ్యాంక్కి. సో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారు ఈ ప్రాసెస్లో. సో యాక్సిస్ బ్యాంక్ నుంచి వచ్చే హెచ్ఆర్ ప్యానల్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే దే విల్ ఎవాల్యుయేట్ యువర్ స్కిల్స్. మళ్ళీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తారు మిమ్మల్ని. మేము 2 phases సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఒక ఫైనల్ లిస్ట్ ఇస్తారు. వాళ్ళు ఫైనల్ లిస్ట్ ఇచ్చి అప్పుడు ఆఫర్ లెటర్, ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు 1 rupee కూడా పే చేయకుండానే ఈ ప్రాసెస్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే మీకు జాబ్ గ్యారంటీగా ఇస్తాము అన్న తర్వాత మాత్రమే ట్రైనింగ్కి సంబంధించిన అమౌంట్ కానీ మిగతావి కానీ పే చేయాలి. సో హైరింగ్ ప్రాసెస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ అప్లై నౌ లేదా పక్కనే ఒక సపోర్ట్ నెంబర్ చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద, నేను జూమ్ చేస్తాను చూడండి. సో మా అడ్వైజర్తో మాట్లాడాలంటే ఈ నెంబర్ కన్నా కాల్ చేయొచ్చు, లేదంటే అప్లై బటన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మేమే కాల్ చేస్తాం మీకు. నెక్స్ట్ హైరింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇది మొత్తం మేము 4 modules డివైడ్ చేసాం. 4 modules ఏంటంటే టోటల్ 1 year కంప్లీట్ అవుతుంది 4 modules. ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే ఫౌండేషన్ బ్లాక్స్. 2 months అంతా ఆన్లైన్లో మేము ట్రైనింగ్ ఇస్తాం కెరియర్ 247 నుంచి. నెక్స్ట్ మాడ్యూల్ 2లో అప్లికేషన్ బ్లాక్స్ 2 months ఉంటుంది. క్యాంపస్ మోడ్ అట్ పూణే దగ్గర ఈ మోడ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, కస్టమర్ ఎంగేజ్మెంట్ ఎలా ఉండాలి, లేదంటే రీటైల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ బ్యాంకింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది నేర్పిస్తూనే ఉంటాం మీకు. సో ఫౌండేషన్ అయిపోతుంది. అప్లికేషన్ బ్లాక్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇంటర్న్షిప్ అట్ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్. అంటే ఫస్ట్ 4 months మీరు థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. వన్స్ థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ 4 months, నెక్స్ట్ 2 months ఏమవుతుందంటే మీరు ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది యాక్సిస్ బ్రాంచ్లో. సో ఎప్పుడైతే ఇంటర్న్షిప్ చేశారో మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదే ఎప్పుడైతే అయిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్ డైరీ, హ్యాండ్ హోల్డింగ్ ఎట్ బ్రాంచెస్ అండ్ మెంటర్షిప్ బై కెరియర్ 247 ఫ్యాకల్టీస్, ఆన్లైన్ రీఫ్రెషర్ ట్రైనింగ్. సో ఇవన్నీ కూడా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్ దగ్గర జరుగుతాయి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ 6 months ఏమవుతుందంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్. సో యాక్చువల్గా మీరు ఏ జాబ్ చేయాలో నెక్స్ట్ 6 months ట్రైనింగ్లోనే ఉంటారు. సో మీకు ఒక పర్సన్ హెల్ప్ చేస్తూనే ఉంటారు మీ డ్యూరింగ్ ద 6 months. ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ప్లెజ్డ్గా మీకు ఆ రోల్ని అసైన్ చేసి ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు ఈ 1 year అయిపోయిన తర్వాత నుంచి మీరు డిప్యూటీ మేనేజర్ కింద మీ టాస్క్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో ఈ 1 year ప్రోగ్రాము ఫస్ట్ 2 months ఫస్ట్ 6 months థియరిటికల్ అండ్ ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా కెరియర్ 247 అండ్ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆన్లైన్ మోడ్ అనొచ్చు, లేదా ఒకటి క్యాంపస్ అట్ పూణే అనొచ్చు. థర్డ్ వన్ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్ అవ్వచ్చు. సో ఎవ్రీ 2 months మీరు వర్క్ చేసే లొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది, నేర్చుకునే లొకేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ 6 months మీకు ఏదైతే ఒక బ్రాంచ్ని అలొకేట్ చేస్తారో యాక్సిస్ బ్యాంకు, అక్కడ 6 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు జాబ్ లొకేషన్ అండ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండ్ ఓవర్ చేసి మీ వర్క్ స్టార్ట్ చేసేయచ్చు.
సో ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, గ్రోత్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. సేల్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ తర్వాత రోల్ అంటే లెవెల్ 3లో డిప్యూటీ మేనేజర్ రోల్లో మీరు ఇక్కడ స్టార్ట్ అవుతారు. సో మీ కెరియర్ అనేది సేల్స్ ఆఫీసర్ కింద, అసిస్టెంట్ మేనేజర్ కింద స్టార్ట్ చేయడం కాదు, డిప్యూటీ మేనేజర్ లెవెల్లో స్టార్ట్ చేస్తారు. సో దీనికోసమే ఈ 1 year ట్రైనింగ్ అనమాట. సో ఈ 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఒకవేళ మంచిగా పెర్ఫామ్ చేస్తూ నెక్స్ట్ 2-3 yearsలో మీ గ్రోత్ ఎలా ఉంటుందని చెక్ చేసుకోవాలనుకుంటే ఈ గ్రాఫ్ చూడొచ్చు. ఒక 3-4 years బాగా కష్టపడితే డిప్యూటీ మేనేజర్ నుంచి మేనేజర్లోకి వెళ్ళిపోతారు బ్యాంకింగ్లో. నెక్స్ట్ మేనేజర్ టు సీనియర్ మేనేజర్, నెక్స్ట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ సీనియర్ లీడర్షిప్, నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది బ్రాంచ్. సో ఇలా స్టెప్ బై స్టెప్ బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ కూడా మీకు గ్రోత్ ఉంటుంది. అలాగే శాలరీ ప్యాకేజ్ కూడా అలాగే గ్రో అవుతాయి. మీరు పెర్ఫార్మెన్స్ని బట్టి వితిన్ 4 to 5 yearsలో మీ అమౌంట్ డబుల్ కూడా అయిపోతుంది మీరు ఎప్పుడైతే సీనియర్ మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఈవెన్ డబులే కాదు 1.5 times కూడా అయ్యే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 6 LPA కాస్త 18 LPA అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ టోటలీ. సో హైరింగ్ ప్రాసెస్ ఏంటో చెప్పాను క్లియర్గా. ఈ హైరింగ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా బిఫోర్ జాయినింగ్ ద ట్రైనింగే అయిపోతుంది. మేము ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తాం, అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మేము జాబ్ ఇన్సూరెన్స్ ఇస్తాము, అసిస్టెన్స్ ఇస్తాము, ఇలాంటి ఫేక్ ప్రామిస్ అయితే మేము చెయ్యట్లేదు. ఎవరికైతే జాబ్ ఇవ్వాలనుకుంటామో లేదంటే ఎవరైతే ఆ జాబ్స్కి ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేసుకుని మేము జాబ్ ఆఫర్ చేస్తూ ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేసాం, అబౌట్ ద ప్రోగ్రామ్ అయిపోయింది. అసలు ప్యాకేజ్ ఎంత, లేదంటే డిప్యూటీ మేనేజర్ లెవెల్లో ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అండ్ హైరింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, మొత్తం చూసాం. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా చూసాం కదా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా డిఫరెన్షియేట్ చూద్దాం. యాక్సలరేట్ యువర్ కెరీర్ విత్ యాక్సిస్ బ్యాంక్ అండ్ జాయిన్ 2 level హయ్యర్. చెప్పాను కదా, మనం 3rd level నుంచి స్టార్ట్ అవుతున్నాం అంటే 2 levelsని స్కిప్ చేయొచ్చు మనం. అండ్ ఎంగేజింగ్ ద కస్టమర్స్, లెర్న్ టు పెర్ఫార్మ్ అండ్ ఎక్సెల్ అండ్ ఎర్న్ వైల్ యు ఆర్ లెర్నింగ్, స్టార్టింగ్ యువర్ ప్యాకేజ్ విత్ 6.3 LPA ప్లస్ వేరియబుల్స్. సో దిస్ ఈజ్ హౌ ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ. ఓకేనా, ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయిందా, ప్యాకేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రియాలిటీకి వద్దాం. ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా మీకు నాలెడ్జ్ రిలేటెడ్గా, అంటే అసలు ఎలిజిబిలిటీ ఎవరు, హైరింగ్ ప్రాసెస్ ఏంటి, నిజంగా ఈ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఒక 1 year ఎలా ట్రావెల్ చేయాలి నేను, 2 months అండ్ 6 months. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ప్యాకేజ్ దగ్గరికి వద్దాం. సో ఈ ప్రోగ్రామ్కి ఎంత పే చేయాలి, అండ్ చెప్పాం కదా ఎర్న్ వైల్ యూ లెర్న్ అని, దీని ద్వారా నాకు అమౌంట్ ఎంత రిటర్న్ వస్తుంది. సో ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు 12 months పీరియడ్ ఉంది కదా ట్రైనింగ్ పీరియడ్. ఫస్ట్ 2 months ఏమీ రావు. ఫస్ట్ 2 months కూడా ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పాను కదా. ఆన్లైన్ ట్రైనింగ్లో మీకు ఎటువంటి స్టే ఫండ్స్ కానీ లేదంటే అమౌంట్ కానీ పే చేయము, ఎటువంటి అమౌంట్ రాదు. 3rd month నుంచి ఏంటి, ఆఫ్లైన్ ట్రైనింగ్ కదా. సో మీరు పూణే లొకేషన్లోకి రావాల్సి వస్తుంది ట్రైనింగ్కి, లేదంటే యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. సో లొకేషన్ ఏదో అవ్వచ్చు. సో లొకేషన్ గురించి చూస్తే మీకు ఇక్కడ ప్లెంటీ ఆఫ్ లొకేషన్స్ ఇచ్చారు బ్రాంచెస్. ట్రైనింగ్ మాత్రం 2 months పూణేలో ఉంటుంది. అండ్ రిమైనింగ్ బ్రాంచ్ వర్కింగ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, స్టేట్ వైడ్ మొత్తం చాలా స్టేట్స్ ఉన్నాయి కదా. అక్రాస్ ద ఇండియా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టేట్స్ అండ్ దేర్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రాంచెస్, చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఈ బ్రాంచెస్లో ఎక్కడైనా మీ ట్రైనింగ్ ఉండొచ్చు. సో అందుకనే నేను ఆన్లైన్ మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆన్లైన్లో ఎటువంటి మనీ పేమెంట్ ఉండదు. మీరు పూణే లొకేషన్ స్టార్ట్ చేస్తారు కదా 3rd month 4th month. ఆ 3rd month 4th month ఏమవుతుందంటే బ్యాంక్ సైడ్ నుంచి 5,000 rupees మీకు మంత్లీ ఇస్తారు. అలాగే కెరియర్ 247 నుంచి అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 3rd month 4th month మేము 10,000 చొప్పున ఇస్తాం. సో పర్ మంత్ మీకు 15,000 rupees యాక్సిస్ బ్యాంక్ నుంచి 5,000, మా సైడ్ నుంచి 10,000 వస్తుంది. ఆ 15,000తో పూణేలో మీరు సర్వైవ్ అవ్వచ్చు కదా ఆ 2 months. సో ఇది పర్ మంత్కి. అదే 2 monthsకి అయితే 30,000. సో బ్యాంక్ నుంచి 10,000 వస్తుంది, మా సైడ్ నుంచి 20,000 వస్తుంది, టోటల్ 30,000. సో 2 months మీరు అక్కడ స్పెండ్ చేయొచ్చు పూణేలో ఆన్ క్యాంపస్ ట్రైనింగ్ కాబట్టి.
నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ 5 to 12 months ఉంటాయి కదా, 5 to 12 monthsలో మొత్తం అంతా కూడా ఇంటర్న్షిప్, ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ కదా. సో ఇవంతా కూడా ఇంటర్న్షిప్ పీరియడ్ కింద వస్తుంది. అండ్ ఈ డ్యూరేషన్లో అంటే 5 నుంచి 12 months, ఈ 5 నుంచి 12 months టోటల్గా కూడా 8 months 40,000 చొప్పున ఇస్తారు. సో మనకి ఎన్ని ఉన్నాయి టోటల్గా 12 months ఉన్నాయి. 2 months ఆన్లైన్ ట్రైనింగ్లో పోతే రూపాయి కూడా రావట్లే. మిగిలిన 10 months ఏమవుతుంది, 2 months ఏమో 15 ఇస్తున్నారు, రిమైనింగ్ 8 months ఏం చేస్తున్నారు, 40,000 per month చొప్పున మనకి స్టే ఫండ్ ఇస్తున్నారు. అంటే 40,000 per month చొప్పున 3,20,000. అంటే మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసే టైంకి ఆల్రెడీ మీరు 50% ఆఫ్ యువర్ ఫ్యూచర్ శాలరీ, అంటే ఫ్యూచర్లో వచ్చే 6.3 LPలో సగం ఆల్రెడీ ఇక్కడ సంపాదించేస్తున్నాం. సో ట్రైనింగ్లో కూడా మీకు అమౌంట్ వస్తుంది. సో 3,50,000 దాకా ఆ 10 months మీకు వస్తుంది. అంటే పర్ మంత్ యావరేజ్ చేసుకుంటే 35,000 మంత్లీ వస్తుంది మనకి, 10 months ఎర్నింగ్ కాబట్టి. 2 months ఆన్లైన్ ట్రైనింగ్ కాబట్టి మనకి ఎక్స్పెన్సే ఉండవు. సో ఈ అమౌంట్తో మీరు ఏ లొకేషన్లో ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలన్నా సరే సర్వైవ్ అయిపోవచ్చు. సో మీరు రూపాయి కూడా స్పెండ్ చేయాల్సిన పని లేదు స్టేయింగ్కి వాటికి కూడా ఈ 12 months డ్యూరేషన్లో. ఓకే సార్, అంత క్లారిటీ వచ్చింది. సో పోస్ట్ ట్రైనింగ్ గురించి కూడా చెప్పాలి కదా, ఒకసారి చూడండి. పోస్ట్ ట్రైనింగ్ పీరియడ్ శాలరీ 6.3 LPA ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో CTC అంటే తెలుసు కదా, ఇందులో కొంచెం లైక్ ట్యాక్స్ కటింగ్స్, PF ఇలాంటి ఏమైనా యాడ్-ఆన్స్ ఉంటే ఇవన్నీ కూడా కట్ అయ్యి 6.3 అనేది LPA. ఇన్ హ్యాండ్ శాలరీ అనేది కొంచెం డిఫరెన్షియేట్ అవుతుంది. ఓకే, అప్రాక్సిమేట్గా ఎలా చేసుకుంటే ఒక 10-15% ట్యాక్స్లు ప్లస్ PF అమౌంట్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అమౌంట్స్ ఇలాంటివి తీసేస్తే మిగతా 5.7 LPA ఇన్ హ్యాండ్ రావచ్చు. ఓకే, సో ఇలాంటివి కూడా చూసుకోండి. మొత్తం అంతా కూడా ఒకసారి కాల్కులేట్ చేసుకోండి. ఒకవేళ నాకు 6.3 LPA వస్తే ట్యాక్సెస్ పోను ఇన్ హ్యాండ్ శాలరీ ఎలా వస్తుంది మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి నాకు కంప్లీట్గా అర్థమైంది. ఇప్పుడు మరి నేను అమౌంట్ ఎంత పే చేయాలి, వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ఫీ. సో ఇప్పుడు నేను క్లియర్ కట్గా డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఫీ వచ్చేసి 2,25,000 రూపీస్ ప్లస్ GST. GST 18%, అందరికీ తెలుసు కదా. సో 18% కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే 2,65,500 రూపీస్. సార్ 2,65,500 రూపీస్, నా దగ్గర అంత అమౌంట్ లేదు, ఇప్పుడు నేను ఒకేసారి పే చేయలేను. డోంట్ వరీ, మాకు ఒక వేరే ఆప్షన్ కూడా ఉంది. ఓకే, మీరు ఒకవేళ ఈ టోటల్ అమౌంట్ పే చేసి రిజిస్టర్ అవ్వలేకపోతే బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. EMI ఫార్మేట్లో ఎలా పే చేయాలో కూడా చెప్తాను. ఒక 5 minutes వెయిట్ చేయండి ఈ ఎక్స్ప్లెనేషన్ కోసం. ఓకే, సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మీకు రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూలు, ఆన్లైన్ అసెస్మెంట్లు, అలాగే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఆ ఇంటర్వ్యూ కూడా అయిపోతుంది కదా. మొత్తం అయిపోయిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. మీరు షార్ట్ లిస్ట్ అయినప్పుడు మేము చెప్తాం మీరు ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవుతారా, ఆఫర్ లెటర్స్ జనరేట్ చేయమంటారా అని. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండి ఎస్ ఐ వాంట్ టు డైవ్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ నా కెరియర్ని మూవ్ చేయాలనుకుంటున్నాను, గ్రో చేయాలనుకుంటున్నాను అని థాట్ ఉంటే అప్పుడు మీరు ఎన్రోల్మెంట్ ఫీ పే చేస్తారు. అదే 25,000 రూపీస్. చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఆన్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ లెటర్. చెప్పాను కదా, ఆ ప్రాసెస్ అంతా ఫ్రీ. మీరు సెలెక్ట్ అయిన తర్వాతే డబ్బులు పే చేయాలి. సో 25,000 పే చేస్తారు. 25,000 పే చేసి మీ స్లాట్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. మరి మిగతా ఇంకా 2 lakhs ఉన్నాయి కదా, మరి ఆ 2 lakhs ప్లస్ GST ఎలా పే చేయాలి. సో నేను GST గురించి మాట్లాడట్లా, జస్ట్ మెయిన్ అమౌంట్ గురించి మాట్లాడుతున్నా. GST యాడ్ అయితే ఒక 18% ఎక్స్ట్రా పే చేయాలని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు చేయాలంటే 1 lakh చేయాలి. సో బిఫోర్ ద బ్యాచ్ స్టార్ట్స్, మీరు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు 25,000 పే చేయాలి. మీ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నప్పుడు 1 lakh పే చేయాలి. అలాగే క్యాంపస్ టెన్యూర్ అంటే క్యాంపస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ ఉండేటప్పుడు అప్పుడు 1 lakh పే చేయాలి. సో ఇది ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్. 2,25,000 ప్లస్ GST. సో నేను 2 lakhs ఇలా పే చేయలేను, నేను సింగిల్ షాట్, నాకు ఏమైనా వేరే ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఎస్, వేరే ఆల్టర్నేటివ్ ఉంది. లోన్ ఆప్షన్స్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్. అంటే మనం ఎక్కడైతే జాబ్ చేస్తామో ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి వాడే మనకు లోన్ ఇస్తున్నాడు.
సో ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ వెళ్ళాలనుకున్నా, మీకు వేరే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా ఇది బెస్ట్ అనమాట. మేనేజర్ లెవెల్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఒకసారి చూడండి ఈఎంఐ అండ్ లోన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, ఎన్రోల్మెంట్ ఫీ 25,000, ఎటువంటి లోన్స్ ప్రొవైడ్ చేయరు. 25,000 పే చేసేయాలి జిఎస్టీతో. ఆ రిమైనింగ్ 2 lakhs ప్లస్ జిఎస్టీ ఉంది కదా, ఆ 2 lakhs ప్లస్ జిఎస్టీని మీరు లోన్ పెట్టుకోవచ్చు. ఎలాగంటే లోన్ అవైలబుల్ ఫర్ ద బ్యాలెన్స్ ఫీ అమౌంట్ ఆఫ్ 2 lakhs ప్లస్ జిఎస్టీ త్రూ యాక్సిస్ బ్యాంక్ ఎట్ 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో లోన్ తీసుకుంటున్నారు, ఈఎంఐలో పే చేయాలంటే ఇంట్రెస్ట్ కామన్ కదా. సో 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు తీసుకోవాలి. నెక్స్ట్ మరి ఎప్పుడు పే చేయాలి, ఎలా పే చేయాలి? నేను ఈ 1 year ట్రైనింగ్లో ఉంటాను కదా, మరి నాకు వచ్చే అమౌంట్ ఎక్కడ పే చేసేయాలా అంటే నో. ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ చూడండి, ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. పే ఈఎంఐ ఆఫ్టర్ యూ స్టార్ట్ ఎర్నింగ్ ద శాలరీ. మీరు శాలరీ ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఈఎంఐ పే చేయొచ్చు, కంగారేం లేదు. ఈఎంఐ విల్ స్టార్ట్ 6 months ఆఫ్టర్ started the job and will get deducted from your salary. చూడండి, ఈఎంఐ విల్ స్టార్ట్ 6 months ఆఫ్టర్ స్టార్టింగ్ ద జాబ్. జాబ్ జాయిన్ అయిన తర్వాత 6 months కంప్లీట్ అయిన తర్వాత నుంచి మీ శాలరీలోంచి డిడక్ట్ అవుతూ వెళ్తుందన్నమాట ఈ అమౌంట్. సో ఈ 2 lakhs కూడా మీరు పే చేయకుండా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, మీరు 25,000తో 6.3 lakhs జాబ్ సంపాదించినట్టే కదా. సో ఇలా బయట జాబ్ అసిస్టెంట్స్ లేదంటే వేరే ఫేక్ జాబ్స్ పోస్ట్ చేసే వాళ్ళైతే ఇంత క్లియర్ కట్గా ఈఎంఐస్ ఇస్తాము, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పరు కదా. సో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ అనేది యాక్సిస్ బ్యాంక్ కొలాబరేటెడ్ విత్ కెరియర్ 247. ట్రైనింగ్ పర్పస్ మాత్రమే కొలాబరేట్ అయ్యాం, బట్ జాబ్ మొత్తం అంతా కూడా యాక్సిస్ బ్యాంక్లోనే ఉంటుంది. సో వితౌట్ ఎనీ డౌట్స్ మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా, లైక్ ఈ ప్రోగ్రామ్ మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అని డౌట్స్ ఉన్నా, మీరు ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడ సపోర్ట్ నెంబర్ ఉంది, సపోర్ట్ నెంబర్కి రీచ్ అవ్వచ్చు. లేదంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు అడ్వైజర్ నెంబర్ వస్తుంది, అడ్వైజర్కి కాల్ చేయొచ్చు. లేదా మీ డీటెయిల్స్ ఫిల్ చేసి గూగుల్ ఫామ్లో, లేదంటే గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, అక్కడ ఫిల్ చేసినా సరే, ఎక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినా మా టీం మిమ్మల్ని రీచ్ అవుతారు, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. దాని తర్వాతే రిమైనింగ్ హైరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ అయితే హైరింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు, లేదంటే మీ డౌట్స్ క్లారిఫై చేసుకుని మీ డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్సిస్ బ్యాంక్ ప్రయారిటీ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ కొలాబరేటెడ్ విత్ కెరియర్ 247. ఈ జాబ్ ఆఫర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో మీద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక జాబ్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. నా పేరు మోహన్. సీ యూ గైస్.